ఎల్లంపల్లి ప్రాజెక్టును మేమే కట్టినాము అంటాడు. ఇక నీకు అట్టుడు ఎట్లున్నదంటే నువ్వేమో రిబ్బన్ జేబులో కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు, ఏడ కనబట్టాడు రిబ్బన్లు కత్తిరిస్తున్నావు. నిన్న ఇనాగరేషన్ చేసిన కొన్ని ట్యాంకులు కూడా కేసీఆర్ హయాంలో మంజూరు చేసినాయి. ఇప్పుడు సబితక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఒకటి ఇవాళ ఇనాగరేషన్ చేసినావు. నువ్వు కట్టింది కేసీఆర్ గారి హయాం, కత్తిరించేది నువ్వు అయిపోయినావు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టినాం, శ్రీపాదరావు పేరు పెట్టినామంటే మీలాగా మేము చిన్నగా ఆలోచించలే. పేర్లు మార్చుడు లేకపోతే కత్తెర జేబులో పెట్టుకొని పోయి రిబ్బన్లు కత్తిరించే ఆలోచనలు కేసీఆర్ గారు ఎప్పుడు చేయలే. కేసీఆర్ గారు బ్రాడ్గా ఆలోచించిండ్రు, రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆలోచించారు తప్ప నీలాగా దిక్కుమాలిన దివాలాకోరు రాజకీయాలకు ఎప్పుడు కూడా పాల్పడలేదు. ముఖ్యంగా మీరు చూస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు అసలు కాంగ్రెస్ హయాంలో పూర్తయిందా? అది బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా నేనే ఉన్నాను. దాంట్లో హై లెవెల్ బ్రిడ్జ్ పూర్తి కాలేదు, R&R పూర్తి కాలేదు, ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి కాలేదు, గ్రామ ప్రజలను ఖాళీ చేయించలేదు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద 2052 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి 2016 సంవత్సరంలో పూర్తి స్థాయిలో 20 టీఎంసీల నీళ్లు నిలిపాం. అంటే ఇట్ టుక్ అస్ మోర్ దాన్ 2 years. 2052 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నీ లెక్క చేయాలంటే 2052 కోట్లు ఖర్చు పెట్టినాం కనుక పోవాలి, ఎల్లంపల్లి కాడ మీటింగ్ పెట్టాలి, శిలాపాలకు వేసుకునేది ఉండే, రిబ్బన్ కత్తిరించేది ఉండే. కానీ మేము పని చేయలేదు. మేము చిల్లర రాజకీయాలకు పోలే. పని చేయడం ముఖ్యం అనుకున్నాం తప్ప రిబ్బన్లు కత్తిరించి ప్రజల్ని భ్రమింపజేయాలనేటువంటి ఆలోచనలు మేము లేము.